హాయ్ హాయ్ హాయ్. నేనైతే బొమ్మిడి చేపలు చేస్తున్నాను. బొమ్మిడి చేపలు చేస్తున్నాను చూడండి. ముందులో ఆయిల్ వేసుకున్నాను. ఇవైతే వేసేసుకుంటున్నాను. అందరిలాంటి నా జోడు ముందుగా ఉప్పు వేసుకున్నాను. నేను ఉప్పు వేసుకుంటేనే మనకి డీప్ ఫ్రై అనేది బాగా వస్తుంది అన్నట్టు ఉప్పు వేసుకున్నాను. తర్వాతకి కొంచెం చికెన్ పసుపు వేసుకున్నాను. నేను యాక్చువల్గా చేతిలో పట్టుకున్నాను ఫోన్ని, అందుకన్నట్టు ఇట్లా పెట్టుకుంటున్నాను. చూడండి, ఇది వేసేసుకుంటున్నాను. పసుపు వేసుకున్న తర్వాతకి కొంచెం కలుపుతాను. తర్వాతకి టమాటాలు వేసుకుంటా. టమాటాలు వేసుకున్న తర్వాతకి అన్నం వేసుకుంటాను నేను. ఎందుకంటే ఇవి చేస్తున్నాను కదా, యాక్చువల్గా ఇవి నేను ఆల్రెడీ పెంక మీద వేయించుకున్నాను. హాట్ వాటర్లో వేసి బాగా శుభ్రంగా కడుక్కుంటే ఇగో ఇలా మైలా అనేది వస్తుంది. చేపలకి డస్ట్ గిస్ట్ ఏమని అంటే వస్తుంది. మనం దీన్ని బాగా కలుపుకోవాలి. దీన్ని మంచిగా కలుపుకుందాం. చూడండి, బాగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ వెళ్ళే వరకు బాగా కలుపుకోవాలి. నేను అన్నీ ప్యాక్ చేసుకుంటున్నాను. చూడండి అన్నీ, ఎందుకంటే మా ఇంటి పక్కన వాళ్ళు వీళ్ళు మాకు కొంచెం సపోర్టింగ్ అనేది లేదు. నేను దీపము మార్నింగ్ పెట్టాను. యాక్చువల్గా కరెక్ట్గా 6:30కి పెట్టాను. ఇప్పటి వరకు ఉంది. మా ఇంట్లో ఎప్పుడు దీపం ఉంటుంది. ఎంత ఏమైనా కానీ దీపం అయితే ఉంటుందండి. అదేంటో అలా దీపం ఉంటే బాగా ఉంటుంది అన్నట్టు నా అభిప్రాయము. నేనైతే ఇలా చేస్తున్నాను. అల్లం పేస్ట్ వేసుకుందాం అనుకుంటున్నా, కానీ బయటికి వెళ్తేనేమో సౌండ్ వినబడుతుందేమో అని కొంచెం అదవుతుంది. నాకేమో వాయిస్ చెప్పడానికి రాదు. శుభ్రంగా కడుక్కున్నా నేను. చేపలను శుభ్రంగా కడుక్కున్నాను కదా. ఎంతమందికి నాలాగా బొమ్మిడి చేపలు తినే అంత ఇష్టం ఎంతమందికి ఉంటుందండి? నాకైతే ఫుల్ ఇష్టం అండి. చిన్న కొద్దికి తినాలనిపిస్తుంది. ఇక చూడండి ఎలా చేస్తున్నాను. నేనైతే ఎలా కలుపుతున్నాను. ఆయిల్ తక్కువనే వేసాను, 1.5 స్పూనే వేసాను, కానీ బాగానే ఉంది. ఇందులో బొమ్మిడి చేపల్లో వాటర్ అనేటివి తీసేసాను. ఇక ఇవి వేసేసుకుంటున్నాను. చూడండి, కలుపుకోవాలి. మనము అల్లం వేసుకోలేదు, వేసుకుంటా. కొంచెం ఆయిల్లో డీప్ ఫ్రై కావాలి. నేను ఇవి తలకాయలు కావాలని తీయలేదు. మంచిగా తలకాయలు తీస్తే బాగుంటుంది అన్నట్టు కొద్దిసేపు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆయిల్లో డీప్ ఫ్రై అల్లం పేస్ట్ తెచ్చే వాళ్ళకి ఇగో చూడండి, బాగా కలుపుతున్నాను. ఇలా కలుపుతున్నాను. నేను ఉప్పు వేసుకున్నాను కదా, కొద్దిసేపు దగ్గర వేసుకోవాలి. అల్లం పేస్టు
క్లోజ్ ద డోర్. అల్లం పేస్ట్ అయితే వచ్చేసింది, మనం వేసేసుకుందాం. మా ఇంట్లో అల్లం పేస్ట్ 1 month కూడా వచ్చేటట్టు లేదండి. ఏం చేద్దాం, మేము అలా నాన్ వెజ్ బాగా తింటాము. నాన్ వెజ్ తినకుండా మేమైతే అస్సలు ఉండము. వారానికి ఒక 2 times అన్నా నాన్ వెజ్ లేకపోతే ముద్దనే దిగదు మాకైతే. ఏం చేద్దాం చెప్పండి, కలికాలం తెప్పకము, మళ్ళీ అలా తింటాము కదా, అందుకని అల్లం పేస్ట్ కొద్దిసేపు బాగా కలుపుకోవాలి. అలా అని చేపలు నుజ్జు అయిపోయేటట్టు కలుపుకోకండి. నాలాగా కొంచెం మీడియం సైజు ఇలా చూడండి. చేపలు చూసారా ఎంత డీప్ ఫ్రైగా అయిందో. ఈ ఒట్టి చేపలతోటి పులుసు కూడా చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. స్పీడ్ పెడితేనేమో నా ఫేస్ మీద జిల్లుతుంది. ఏం చేయాలి, ఆనియను ఉడికిందా లేదా అంటే ఉడికిందట్టే ఉంది, టమాటా కూడా ఉడికింది. స్పీడ్ పెట్టాను కదా, అందుకని మొత్తానికైతే ఇక బొమ్మిడి చేపల కూర అయితే చేస్తున్నాను. ఇదేం లేదండి, సింపుల్గా ఇంత టమాటాలు కోసుకోవాలి, ఆనియన్స్ కోసుకోవాలి, ఆయిల్ వేసుకోవాలి. దాని తర్వాతకి ప్యాన్ పెట్టుకొని ఫస్ట్ ఏం చేయాలంటే, ఇవి చేపలు ఉంటాయి కదండి, ఇవి చేపలు ఉన్నాయి చూడండి, ఈ చేపలని మనము ఫస్ట్ ఎంచుకోవాలి. ఎంచుకొని బాగా ఎంచుకొని వాటర్ ఉంటాయి కదా, మసిలీ వాటర్, అదే వాటర్ ఉంటాయి కదా, మంచి వాటర్ని కొంచెం పొయ్యి మీద కొంచెం మసల పెట్టాలి. అంటే ఇట్లా బుడగలు వచ్చేటట్టు మసల పెట్టినాం అనుకో, దీని మీద ఫిష్ మీద ఉన్నంతటి ఏదైనా కానీ వెళ్ళిపోతుంది అన్నట్టు. వా, ఇలా నా ఫేవరెట్ కూర కదా, యాక్చువల్గా కడుపు నిండా తింటాను నేను. మా ఇంట్లో వాళ్ళు దీని మీద వేడి జొన్న రొట్టెలు చేసుకొని తింటుంటే బాబా సూపర్ ఉంటుంది. ఎస్ మా ఇంట్లో అయితే స్పెషల్ అయితే ఇలా ఉంటుందండి. ఎప్పుడైనా నాన్ వెజ్ తెచ్చుకోకపోతే ఇంట్లో ఉన్న రెసిపీస్ తోటి ఇలా చేసుకుంటాము మేము. ఎస్, మా ఛానల్ గిట్ట మీరు చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ కొట్టకుండా మాత్రం మిస్ కావద్దు. చేపల కూర ఎలా చేస్తానో ఇన్బాక్స్లో మెసేజ్ చేయండి. బాయ్ గైస్.